స్పోర్ట్స్ అని అంటే దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంకరేజ్ చేసి వాళ్ళని రిపీట్ చేసి ఒక డిసిప్లైన్గా తీసుకొస్తే బాగా డెవలప్ అవుతుంది. తర్వాత ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి పెద్దగా ఉండటం లేదు. తర్వాత స్కూల్స్లో కూడా ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోయినాయి. ప్రైవేట్ స్కూల్స్లో అసలు గ్రౌండ్ ఉండదు, ఏమి ఉండదు. కానీ పిల్లల్ని ఆడించేదానికి ఏమి అవకాశం ఉండదు. కొద్దిగా స్కూల్లో ఉండటం, ఇంటికి పోవటం, దాంతో సరిపోతుంది. అసలు ఎక్సర్సైజ్ లేకుండానే పోయింది. అదే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే వాటికి కూడా సరైన గ్రౌండ్స్ సరిగా పూర్తిగా ఉంచటం లేదు. దానివలన చాలా వరకు దెబ్బతినిపోతున్నారు. తర్వాత ఒక రేంజ్కి వచ్చిన తర్వాత పిల్లలు డిస్ట్రిక్ట్ ఆ లెవెల్కి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే గవర్నమెంట్ చర్య తీసుకొని వాళ్ళకి సపరేట్గా మళ్ళీ కోచింగ్ ఇచ్చి స్టేట్ లెవెల్లో తీసుకుపోయి స్టేట్ నుంచి మళ్ళీ కోచింగ్ ఇచ్చి ఆ విధంగా డెవలప్ చేసుకోకపోతే నేషనల్ లెవెల్లో అట్లా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని సక్రమంగా గవర్నమెంట్ చర్య తీసుకోవడం లేదనిపిస్తుంది. దీని గురించి ఆలోచించి పెద్దలు గవర్నమెంట్ ప్రోత్సహించి చేస్తే స్పోర్ట్స్ బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గతానికి ఇప్పటికీ స్కూల్స్లో టీచర్స్ పీఈటీస్ దాదాపు ఒక 500 ఉంటే మినిమం ఇద్దరు ఉండేవాళ్ళు. 800, 900 ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వీటికి అసలు మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఆ ఒక్కళ్ళే ఉంటే వాళ్ళతోటే తెరిపించుకుంటున్నారు. అంతా స్కూల్ మొత్తం ఇది చేయాలంటే అసలు డిసిప్లైన్ ఉండటం లేదు. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసి వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ మాస్ పీటీ కానీ ఇలాంటివి చేయించడం పూర్తిగా జరిగింది. ఎక్సర్సైజ్ పిల్లల్లో చాలా ఇదైపోతుంది. దాని గురించి గవర్నమెంట్ చర్య తీసుకొని చేస్తే